Hi guys, a very good morning all of you. Name me Ravikiran. Welcome back to our channel. So today we have all new TVS Apache RTR 164V. అది కూడా USD మోడల్ తోటి. సో టీవీఎస్లో ఎప్పటి నుంచో లైక్ డ్యూయల్ ఛానల్ ABS ఎక్స్పెక్ట్ చేసాము. వి గాట్ డ్యూయల్ ఛానల్ ABS అండ్ అప్సైడ్ డౌన్ ఫోక్స్. కానీ ఈ బండిలో అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫ్రంట్లో లేదు. బట్ ఇఫ్ యూ వాంట్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ ఫ్రంట్ది కావాలంటే 200cc కొనుక్కోవచ్చు. సో ఈ 160cc రియల్ టైంలో ఎలా ఉంది ఏంటనేది ఈ వీడియోలో నేను కంప్లీట్గా చెప్తాను. సో ఇప్పటివరకు నేను ఈ బండిని యూజ్ చేసిన తర్వాత అసలు దీంట్లో చేంజెస్ ఏమున్నాయి ఇంత ముందు కంపేర్ చేసుకుంటే, ఇప్పుడు ఎలాంటి ఫీచర్స్ వచ్చాయి దీంట్లో, అవన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా చెప్తాను. సో వీడియో మీరు ఎండ్ వరకు చూడండి. నేను ఆల్రెడీ TVS అపాచీ యూజర్నే. సో నాకు ప్రీవియస్ జనరేషన్ మోడల్ నుంచి ఇప్పుడు వచ్చిన ఈ మోడల్కి చేంజెస్ అనేవి తెలిసాయి అనమాట. సో అవన్నీ మీకు షేర్ చేస్తాను. దేర్ ఆర్ సమ్ గుడ్ థింగ్స్, దేర్ ఆర్ సమ్ బ్యాడ్ ఆల్సో, అవన్నీ కూడా కవరప్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఎందుకంటే మీరు సపోర్ట్ చేసుకుంటూ సబ్స్క్రైబ్ షేర్ చేస్తేనే నేను చాలా వీడియోలు చేయగలుగుతా. సో డూ సపోర్ట్, స్టే కనెక్టెడ్. లెట్స్ గెట్ స్టార్ట్. సో స్టార్టింగ్ అప్ విత్ ద మెయిన్ బైక్ ఇట్ సెల్ఫ్, ఇమ్మీడియట్గా మీరు నోటీస్ చేసేది ఈ అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి కదా, ఇవి దీంట్లో కొత్తగా వచ్చాయి. అండ్ ఇంకోటి మనకి ఈ అడ్జస్టబుల్ లీవర్స్ కొత్తగా ఉన్నాయి. అండ్ స్పీడోమీటర్ ఉంది కదా, నౌ స్పీడోమీటర్ ఇస్ కంప్లీట్లీ వైట్ కలర్. అండ్ దీంట్లో మీకు మొబైల్ కనెక్టివిటీ ఇవన్నీ కూడా ఇప్పుడు దీంట్లో లోడెడ్ ఫీచర్స్ ఉన్నాయన్నమాట. అంటే మనకి ఏవైతే ఒక 200cc ఎక్స్పెక్ట్ చేసామో అవన్నీ ఫీచర్స్ కూడా మనకి ఇప్పుడు 160cc వస్తున్నాయి. ఇంతకుముందు స్పెషల్ ఎడిషన్ అని ఉంటుండే, బట్ నౌ ఇప్పుడు ఈ కలర్ స్కీమ్ ఇదంతా కూడా మనకి స్టాండర్డ్ డ్యూయల్ డిస్క్ మనకి ఈ వేరియంట్ తీసుకుంటే మనకి ఎవ్రీథింగ్ దీంట్లోనే వచ్చేస్తారు. కమింగ్ టు ద మెయిన్ ఫ్రంట్ డిజైన్, సో మనకి ఏవైతే మనకి DRL చూస్తున్నామో, సో ఇది కంప్లీట్లీ న్యూ. అంటే మనకి ఏదైతే ఇప్పుడు TVS BMW కొలాబరేషన్స్ ఉన్నో అప్పటి నుంచి మనకి ఇదంతా యాక్చువల్లీ చేంజ్ అయింది. సో DRL మనకి లో బీమ్ అండ్ హై బీమ్ అంతా కూడా ఒకటే దాంట్లో ఇంటిగ్రేషన్ ఉంది. లైట్ ఫోకస్ మనకి రియల్ టైంలో చూసుకుంటే ఆక్సిలరీ లైట్స్ ఇంకా వేసుకుంటే బాగుంటుంది. బట్ ఈ స్టాక్ ఏంటంటే మనం ఈ అడ్జస్ట్మెంట్ అనేది చూసుకోవాలి. మనం కొంచెం కిందికి పెట్టుకుంటే మీకు క్లియర్ కనబడుతుంది పిచ్ డార్క్లో. బట్ రెగ్యులర్ టైమ్స్లో మనకి ఆక్సిలరీ ల్యాంప్స్ పెట్టించుకుంటే మంచిది. సో లైట్ ఫోకస్ ఈజ్ ఆన్ యావరేజ్ సైడ్. అండ్ ఇక్కడ ఇండికేటర్స్ అనేది మనకి హాలోజన్లు ఉన్నాయి. స్టిల్ LED అనేది రాలేదు, కైండ్ ఆఫ్ డిసప్పాయింటింగ్. బట్ ఇట్స్ ఏ ప్రైస్ కట్ లాంటిదే. సో నెక్స్ట్ మనకి సస్పెన్షన్. సో సస్పెన్షన్ మనకి 37mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ ఉన్నాయి, గోల్డ్ కలర్వి. ఇది చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్ కనబడుతుంది. సో మీకు దీని సస్పెన్షన్ ఫీడ్బ్యాక్ ఎలా ఉందంటే చాలా సాఫ్ట్ ఉంది. అంటే మనకి సిటీలో వెళ్ళినప్పుడు బాగుంది అండ్ హైవే మీద వెళ్ళినప్పుడు కూడా బాగుంది. బట్ అపాచీ ఏంటంటే ఓవరాల్గా మనకి హై పర్ఫార్మెన్స్, అంటే మనకి ఏదైతే మిడ్ రేంజ్ నుంచి హై రేంజ్ ఉంటుందో పర్ఫార్మెన్స్, అక్కడ మనకి యాక్చువల్లీ లీడ్ తీసుకుంటుంది. కాంపిటీటర్స్లో ఏ బైక్ చూసుకున్నా కానీ మనకి అపాచీ అంత పర్ఫార్మెన్స్ వేరే ఏ బైక్ కూడా లేదు. ప్రజెంట్ దీనికే మనకి టాప్ ఆఫ్ ది లైన్ ఎక్విప్మెంట్ ఉంది. అండ్ స్పెక్స్ కూడా దీని మీద చాలా హై ఎక్కువ ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం మెయిన్గా దీంట్లో ఉన్న ఇంజన్ గురించి చూసుకుంటే, సో దీంట్లో సేమ్ మనకి 160cc సింగిల్ సిలిండర్ SOHC మీకు 4 valve ఇంజన్ తోటి వస్తుంది. దీనికి ఆయిల్ కూలర్ కూడా ఉంది. సో ఆయిల్ కూలర్ అనేది స్కిప్ అయితే అవ్వలేదు, స్టిల్ యూ గెట్ ఆయిల్ కూలర్. మనకి కొంచెం హై అండ్ పర్ఫార్మెన్స్ దగ్గర ఇంజన్ కూలింగ్ కోసం. ప్రాక్టికల్గా ఈ బండి అయితే ఎప్పుడు కూడా హీట్ అయితే అవ్వదు. మీరు ట్రాఫిక్లో నడిపించినా కానీ హైవేకి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా హీట్ అయితే అవ్వదు అంత ఈజీగా. అండ్ పవర్ చూసుకుంటే మీకు 17.3 PS పవర్ వస్తుంది. టార్క్ ఏమో 14.7 Nm టార్క్ ఉంది. సో ఈ 17.3 PS పవర్ ఈ 160cc లైన్అప్లోనే చాలా ఎక్కువ అనమాట. అంటే ఈ కేటగిరీలో, ఈ నేకెడ్ మనమైతే కేటగిరీ చూస్తున్నామో దీంట్లో ఇదే చాలా హైయెస్ట్ పవర్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ 4 valves ఉండడం వల్ల మీకు హై అండ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది కదా, అది చాలా బాగుంది. అంటే మీకు 90 తర్వాత కూడా దీని స్పీడ్ అనేది కొంచెం ఈజీగా పిక్ అనేది చేస్తుంది అనమాట. లో ఎండ్ కాకుండా మీకు ఎప్పుడైతే వన్స్ ఒక 4000-5000 RPM క్రాస్ చేస్తున్నారు అంటే మీకు పవర్ అనేది జనరేట్ చేస్తూనే ఉంటుంది. అండ్ దీనికి ర్యామ్ ఎయిర్ ఇంటేక్ కూడా ఉంది. అంటే మీకు ఎక్కడైతే ఇంజన్ దగ్గర ఎయిర్ వెళ్ళడం కోసం, సో ఇక్కడ ఈ గ్యాప్ కనబడుతుంది కదా, ఈ మెష్. సో ఇక్కడ నుంచి ఎయిర్ అనేది డైరెక్ట్ ఒక చిన్న పైప్ లాంటిది ఉంటుంది ఇక్కడ. సో ఇది డైరెక్ట్ ఇంజన్ దగ్గర వస్తుంది. సో ఇంజన్ కూలింగ్ గురించి ఇది దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్. ఎప్పటి నుంచో ఇది క్యారెట్ అవుతుంది, బట్ చాలామందికి దీని గురించి తెలియదు. దిస్ ఈజ్ ఫర్ ఇంజన్ కూలింగ్. అండ్ తర్వాత మనము వీల్స్ విషయానికి వస్తే మీకు ఫ్రంట్ 17" వీల్స్ ఉంది, రియర్ కూడా 17". కానీ ఇక టైర్ ప్రొఫైల్ చూసుకుంటే మీకు ఫ్రంట్ 90/90 17" వీల్ ట్యూబ్లెస్ టైర్స్ వస్తున్నాయి. మీకు ఈ కలర్ తీసుకుంటే మీకు రెడ్ కలర్ వస్తుంది. ఇన్ కేసు మీరు వేరే కలర్స్ తీసుకున్నారనుకోండి, అక్కడ మీకు కలర్ స్కీమ్లో మీకు బ్లాక్ కలర్ వీల్స్ కూడా వస్తాయి. సో ఈ ఫ్రంట్ ఈ TVS నుంచి రెమోరా టైర్స్ వస్తున్నాయి. ఇవి ఈజీగా పంచర్ అవ్వవు అండ్ లైఫ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది. బట్ గ్రిప్ అనేది లిటిల్ బిట్ కొంచెం తక్కువ సైడ్లోనే ఉంటుంది. సో బెటర్ ఇంకా మీరు మంచి రబ్బర్ వేసుకుంటే మీకు బెస్ట్ బ్రేకింగ్ ఎఫిషియన్సీ అండ్ టైర్ మంచి కాంటాక్ట్ కూడా ఉంటుంది. డిస్క్ విషయానికి వస్తే మీకు ఇది 270mm పెటల్ డిస్క్ వస్తుంది హీట్ డిసిపేషన్ కోసం. క్యాలిపర్స్ ఏమో మనకి 2 piston క్యాలిపర్స్ వస్తున్నాయి. సో ఈ బ్రేకింగ్ ఏంటంటే
ఒకప్పుడు అంటే ఒక 3-4 ఇయర్స్ ముందున్న అపాచీ నుంచి కంపేర్ చేసుకుంటే ఇప్పుడు బ్రేకింగ్ లిటిల్ బిట్ కొంచెం బెటర్గా ఉంది. కానీ మనకి ఇదైతే బయట ఉంటుందో ఈ ప్రోగ్రెషన్ అనేది కరెక్ట్గా అంత పర్ఫెక్ట్ అయితే నాకైతే అనిపించలేదు వెన్ కంపేర్డ్ విత్ ద బైబ్రీ క్యాలిపర్స్ ఆర్ఎస్ గ్రైమేగా క్యాలిపర్స్ కానీ. సో వాటిలో ఇంకా కొంచెం ప్రెసిజన్ అనేది ఉంటుంది. ఇదేంటంటే మనం హార్డ్గా మొత్తం ప్రెస్ చేస్తే మీకు బ్రేకింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ ఇక్కడ ఇంక్లూజన్ ఏంటంటే ఇప్పుడు అడ్జస్టబుల్ లీవర్స్ అనేవి వచ్చాయి. సో టోటల్ 3 లెవెల్స్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అనేది ఉంది. దీంతో లిటిల్ బిట్ కొంచెం మనం మేనేజ్ అనేది చేయవచ్చు బ్రేకింగ్లో. అదే మనం రియర్ సెక్షన్ చూసుకుంటే రియర్ మీకు సింగిల్ పిస్టన్ క్యాలిపర్ వస్తుంది, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వచ్చింది. ఈ డిస్క్ సైజ్ ఏమో మనకి 200 mm. కాంపిటీషన్లో చూసుకుంటే మీకు ఇన్కేస్ మనం దీన్ని బజాజ్ తోటి కంపేర్ చేసుకున్నాం అనుకోండి, పల్సర్ N160 అవుతుందో దాంట్లో మీకు ఫ్రంట్ 300 mm డిస్క్ వస్తుంది, గ్రైమెక్ క్యాలిపర్స్ వస్తాయి. ఆ బ్రేక్స్ ఇంకా దీనికంటే కూడా చాలా బాగున్నాయి. పర్సనల్గా అంటే రియల్ టైం ఫీడ్బ్యాక్ చూసుకుంటే ఆ బ్రేక్స్ నాకు లిటిల్ బిట్ బెటర్ అనిపించాయి. సో ఇది మనకి బ్రేకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగా ఉంటుంది. రియర్ ఏమో మీకు 130/70 17" టైర్స్ అనేవి వస్తున్నాయి, కంప్లీట్లీ ట్యూబ్లెస్. అండ్ ఇది ఒక నోటీస్ చేయండి, ఎగ్జాస్ట్ అనేది చాలా పెద్దగా ఉంది. ఈ న్యూ BS6 ఏదైతే phase 2 ఉందో దాని ఎమిషన్ నార్మ్స్ ప్రకారం ఈ విధంగా వచ్చింది. సౌండ్ అనేది లిటిల్ బిట్ చేంజ్ అయింది ఇంతకు ముందు నుంచి ఇప్పుడు కంపేర్ చేస్తే. అండ్ రియర్ సస్పెన్షన్ ఉంది కదా, మీకు మోనోషాక్ సస్పెన్షన్ వచ్చింది విచ్ ఈజ్ అడ్జస్టబుల్. మీకు ప్రీలోడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు, అంటే సాఫ్ట్ కావాలన్నా హార్డ్ కావాలనేది. సో ఈ బండి స్టాక్ సస్పెన్షన్ సెట్టింగ్ వచ్చేసరికి లిటిల్ బిట్ ఆన్ స్టిఫర్ సైడ్లో ఉంటుంది. స్టిఫర్ అంటే మీకు ఒక 60 స్పీడ్ మీరు ఏదైనా పాటోస్లో వెళ్తున్నారనుకో లిటిల్ బిట్ తెలుస్తుంటుంది. బట్ మీరు ఎప్పుడైతే హై స్పీడ్లో వెళ్తూ ఉంటారో అప్పుడు మాత్రం బండి అనేది స్టేబిలిటీ అనేది తెలుస్తుంది, మనకి చాలా స్టేబుల్గా వెళ్తుంది హై స్పీడ్ వెళ్ళినప్పుడు. ఇన్ కాంబినేషన్ మనకి ఫ్రంట్ USD అండ్ రియర్ మోనోషాక్ సస్పెన్షన్ మీకు హై స్పీడ్లో స్టెబిలిటీ నాకు దీంట్లో బెటర్ అనిపించింది. అండ్ ఇంకోటి లైట్ వెయిట్ ఉంది కదా, స్పీడ్ కూడా ఈజీగా పికప్ అనేది చేస్తుంది. నెక్స్ట్ ట్రాన్స్మిషన్. సో ట్రాన్స్మిషన్ 1 down 5 up వెట్ మల్టీ బ్రేక్ క్లచ్ వచ్చింది. మీకు ఈ క్లచ్ ఫీడ్బ్యాక్ ఉంది కదా, ఈ ఫీడ్బ్యాక్ లిటిల్ బిట్ కొంచెం హార్డ్ ఉంటుంది బట్ స్టిల్ ఓకే మేనేజబులే. అండ్ దీనికి కూడా వీళ్ళు అడ్జస్టబుల్ లివర్స్ అని ఇచ్చారు, 3 levels ఆఫ్ అడ్జస్ట్మెంట్. సో మీకు మీ రీచ్కి తగ్గట్టు చెయ్యి అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ హై బీమ్ లో బీమ్ పాస్ స్విచ్, ఈ ఐ బటన్ ఉంది సో మీకు ఇన్ఫర్మేషన్ మార్చుకోవడానికి. అండ్ ఇంకోటి ఇండికేటర్స్, హార్న్. అండ్ ఇక్కడ సైడ్ చూసుకుంటే మీకు మోడ్ అని ఉంది కదా, ఇది యాక్చువల్లీ రైడింగ్ మోడ్స్ అనమాట. దీనిలో టోటల్గా 3 రైడింగ్ మోడ్స్ ఉంటాయి, రెయిన్, అర్బన్ అండ్ స్పోర్ట్. స్పోర్ట్లో మీకు మ్యాక్సిమం పవర్ వస్తుంది, సో ఇది పవర్ అనేది చేంజ్ చేస్తుంది. సో ఇక్కడ టాకోమీటర్, ఫ్యూయల్ గేజ్, టైం, ల్యాప్ టైమర్ అండ్ నావిగేషన్, మొబైల్ కనెక్టివిటీ, కాల్ అలర్ట్స్ అవన్నీ కూడా మీకు దీంట్లో వస్తాయి. గేర్ ఇండికేటర్ అండ్ సైడ్ స్టాండ్ ఇండికేటర్, మనకి షిఫ్ట్ లైట్ అనమాట. సో ఈ షిఫ్ట్ లైట్ మనం మనకు కావాల్సిన RPMలో మనం ఈ లైట్ అనేది పెట్టుకోవచ్చు. రెడ్ కలర్లో మనకు లైట్ అనేది వస్తుంది. సో ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేస్తాను. సో ఏదైతే రెడ్లో చూస్తున్నారు కదా, ఈ లైట్ అనేది వస్తుంది అనమాట. తర్వాత మనము ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ చూసుకుంటే ఈ బండిలో 12 liters ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ వస్తుంది. సో మైలేజ్ కూడా మనం ఒకవేళ చూసుకుంటే మీకు 40 to 45 ఇన్ బిట్వీన్ మైలేజ్ వస్తుంది. సో నేను యూజ్ చేసినప్పుడు నాకైతే ఆల్మోస్ట్ 43 to 44 మైలేజ్ అయితే వచ్చింది. అండ్ సీటింగ్ పొజిషన్, సీట్ అనేది కొంచెం రీడిజైన్ అయింది, అంటే మనకి ఈ కుషనింగ్ ఉంటుంది కదా, కుషనింగ్ అనేది మారింది. సో మీకు ఇప్పుడు దీని సీట్ హైట్ని బట్టి ఇప్పుడు బండితో చూసుకుంటే మీకు షార్ట్ రైడర్స్ కూడా ఈ బండిని ఈజీగా ఎక్కొచ్చు, ఎందుకంటే ఇక్కడ ఈ డిజైన్ అనేది ఒక టేపర్డ్ ఉందన్నమాట. సో షార్ట్ రైడర్స్ ఎవరైనా 5'5" అంత హైట్ ఉన్న వాళ్ళు కూడా ఈ బండిని ఈజీగా యాక్సెస్ చేయొచ్చు. ఇన్ కేస్ మీకు స్పోర్టీ పొజిషన్ కావాలనుకుంటే కొంచెం రియర్ సెక్షన్లో స్లైడ్ అయి కూర్చుంటే మీకు ఆ స్పోర్టీ పొజిషన్ కూడా వచ్చేస్తుంది. రియర్లో మీకు గ్రాబ్ హ్యాండిల్స్ వచ్చాయి, LED టెయిల్ ల్యాంప్, మీకు సీట్ ఓపెన్ చేయడానికి ఇక్కడ నుంచే ఆప్షన్ ఉంటుంది. అండ్ ఇండికేటర్స్ అనేది నంబర్ ప్లేట్ హోల్డర్. సైడ్కి మీకు శారీ గార్డ్ బండితో పాటే వస్తుంది, ఇన్ కేస్ మీరు వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, విచ్ లుక్స్ రియలీ గుడ్ వితౌట్ శారీ గార్డ్ అండ్ టైర్ హగ్గర్. సో ఇది మనకి మడ్ స్ప్లాష్ గురించి ఆపేది. నౌ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ ద ఇంజన్. మీకు ఇంజన్ సౌండ్ కూడా వినిపిస్తాను. సో ఎగ్జాస్ట్ సౌండ్ అయితే విన్నారు కదా. సో సౌండ్లో లిటిల్ బిట్ డిఫరెన్స్ అయితే ఉంది బికాస్ ఆఫ్ BS6 phase 2. నేను బండి మీద కూర్చొని ఒకసారి చూస్తాను పోస్చర్ ఎలా ఉంటుంది అనేది. సో ఇది మనకి మెయిన్గా రైడింగ్ పోస్చర్. నేను 5'7" హైట్ ఉంటాను, నాకైతే ఆల్మోస్ట్ టోటల్ గ్రౌండ్కి టచ్ అయిపోయింది కాళ్ళు అన్నీ కూడా. అండ్ ఇంకా ఫోల్డబుల్ కూడా ఉంది. సో నథింగ్ బట్ మీరు షార్ట్ రైడర్స్ ఉంటే ఈజీగా ఈ బండిని యాక్సెస్ చేయవచ్చు. అండ్ ఈ పొజిషన్లో మనము ఎక్కువసేపు కూడా బండిని రైడ్ చేయవచ్చు, ఎందుకంటే మనకి లీన్ అయ్యే అవసరం లేదు.
అండ్ వెనకాల కూడా ఇన్ కేస్ మీకు స్పోర్టీ కావాలనుకుంటే కొంచెం మీరు ఇట్లా బ్యాక్ సైడ్ జరిగేసి అంటే కొంచెం స్పోర్టీ పొజిషన్ వస్తుంది ఇన్ కేస్ మీరు హై ఎండ్ కొంచెం స్పీడ్కి వెళ్ళాలి అన్న టైంలో. సో ఓవరాల్ ఐ కెన్ సే దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది కంఫర్టబుల్ బైక్స్. టీవీఎస్లో అపాచీ అయితే కంఫర్టబుల్ బైక్, నేను ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. సేమ్ పొజిషన్ ఈస్ క్యారీడ్ అవుట్, ఇట్ ఈస్ గుడ్. నౌ కమింగ్ టు ద మెయిన్ ప్రైజింగ్, ఈ బండి ప్రైస్ మనకి 1,70,000 రూపీస్ వరకు ఆన్ రోడ్ ప్రైస్ పడుతుంది. సో ఇది మీరున్న లొకేషన్కి మీకు ప్రైస్ అనేది మారుతూ ఉంటుంది. మీ నియరెస్ట్ డీలర్షిప్లో ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇప్పుడు మెయిన్ పాయింట్ ఏంటంటే, మరి ఇప్పుడు మేము ఈ బైక్ ఈ సెగ్మెంట్లో ఇదే బండి కొనుక్కోవాలా, ఈ బండి కొనుక్కుంటే ఎలా ఉంటుంది అని అంటే, ఈ బండి ప్రజెంట్ అంటే మొత్తం టాప్ స్పెక్ ఉంది. ఎందుకంటే మీకు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ వస్తుంది, అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తున్నాయి, అడ్జస్టబుల్ లివర్స్ వస్తున్నాయి, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి. సో మనకు కావాల్సినవి అయితే ఒక 160cc అన్నీ ఉన్నాయి. అండ్ ఒకవేళ నెగిటివ్ సైడ్ కూడా మాట్లాడేయాలనుకుంటే ఈ బండిలో కొంచెం వైబ్రేషన్స్ అనేవి ఉన్నాయి. మీకు హై ఆర్పిఎం వెళ్ళినప్పుడల్లా మీకు సీట్ దగ్గర ఈ ప్లేస్లో కొంచెం వైబ్రేషన్స్ అనేవి వస్తున్నాయి. అండ్ ఆర్పిఎం లెవెల్స్ కూడా తొందరగా అయిపోతున్నాయి. అంటే మీకు ఫస్ట్ గేర్లో ఆల్మోస్ట్ మీకు 10,000కి వెళ్తున్నారు అనుకోండి, లాస్ట్ గేర్కి వచ్చేసరికి మీకు హై స్పీడ్ దగ్గర మీకు కొంచెం 8,200-300 ఆర్పిఎం దగ్గర మీకు టోటల్ రెడ్ లైన్ అయిపోతుంది, అక్కడ వరకు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ ఆర్పిఎమ్స్ స్టార్టింగ్లో ఎంత ఉన్నాయో తర్వాత మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది. ఇది గేర్స్ ఆ విధంగా ఉంది. అండ్ ఇంకోటి 5 స్పీడ్ గేర్ బాక్సే ఉంది. 6 స్పీడ్ వచ్చింది ఇంకా బాగుండేది, మేబీ మైలేజ్ కొంచెం వచ్చేది, అది లేదు. ఇంకా సేమ్ 5 స్పీడ్ గేర్ బాక్సే క్యారీ అవుట్ అయింది. సో ఓవరాల్ ఎవరు కొనుక్కోవచ్చు ఈ బండి అంటే, మీకు ఒకవేళ పర్ఫార్మెన్స్ కావాలి, హై అండ్ టెక్ కావాలి అని అనుకుంటే దెన్ డెఫినెట్లీ యూ కెన్ కంఫర్ట్ దిస్. ఈ సెగ్మెంట్లో చూసుకుంటే దీనంత హై టెక్నాలజీ వేరే ఏ బండిలో లేదు. హైవే టూరింగ్ వెళ్ళాలనుకున్నా కూడా ఈ బండితో మీకు క్యాపబిలిటీ అయితే ఉంది, టూరింగ్ కూడా చేయొచ్చు. ఎందుకంటే నేను ఒక 160cc సేమ్ ఈ అపాచీ బైక్ మీద సౌత్ ఇండియా టూర్ మొత్తం చేసి వచ్చా. ఎక్కడ కూడా బండి హీట్ అవ్వడం కానీ లేకుంటే బండి ఏమైనా ప్రాబ్లమ్స్ చేయడం కానీ అలాంటిది అయితే ఏమైతే అవ్వలేదు నాకు ఈ బండితోటి. సో ఓవరాల్ ఇట్స్ ఏ గుడ్ చాయిస్ ఇఫ్ యూ వాంట్ టు బై. మీ నియరెస్ట్ డీలర్షిప్కి వెళ్ళి టెస్ట్ రైడ్ అయితే చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ TVS Apache RTR 160. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో ఇంకొక బండితో కలుసుకుందాం. అందరికి బాయ్. దిస్ ఈజ్ రవికిరణ్ సైనింగ్ ఆఫ్.